సార్ నమస్కారం సార్. సార్ మీ ట్రాక్ సూట్ పైన ఈ లాగో కనిపిస్తుంది, ఈ లోగో ఏంటి సార్? ఇది మ్యాజిక్ బస్ అని రాసింది ఉంది. చైల్డ్హుడ్ టు చైల్డ్ లవ్లీవుడ్. అవును సార్. ఇది మ్యాజిక్ బస్ టు చైల్డ్హుడ్ టు లవ్లీవుడ్ అని మన ప్రోగ్రాము మన ఎన్జిఓస్ నుంచి చేస్తున్నాం మేడం. ఇది మ్యాజిక్ బస్ అనేది మనకి ముంబైలో ధారావి అనే ఒక స్లమ్ ఏరియా నుంచి స్టార్ట్ అయింది మేడం. ఇది 1998 నుంచి స్టార్ట్ అయింది. 99 నుంచి స్టార్ట్ అయిపోయింది. మనకు ఫిబ్రవరి 14th నుంచి ఇది నడుస్తుంది. దీనికి ఫౌండర్ ఎవరంటే మ్యాథ్యూ స్పేస్ అని ఒక గొప్ప వ్యక్తి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎందుకు మెయిన్గా స్కూళ్ళలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు అని అంటే, మనకి ఏజెన్సీ పిల్లలు ఉంటారు కదా మేడం, పూర్ పీపుల్, బిలో పావర్టీ పిల్లలకు ఇంట్లో కానీ ఇక్కడ కానీ కొద్దిగా మనం ఈ మ్యాజిక్ బస్ తరఫున వచ్చి వాళ్ళకి మేము మా తరఫున ఏం చేస్తున్నామంటే ఈ స్కూల్లోకి వచ్చి ఒక ఎఫ్ఎన్ఎల్ ప్రోగ్రామ్ మీద ఫండమెంటల్ న్యూమరసీ లిటరసీ పైన, తర్వాత ఇంకోసారి ఉంటాడు, మేము ఇద్దరం ఉంటాము. ఆయననేమో లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్, అంటే పిల్లలకి రేపటి తరంలో, ఇప్పటి నుంచి రేపటి తరంలో వాళ్ళు స్వీయగా ఏ విధంగా డెవలప్ కావాలనేది మేము ఇప్పటి నుంచి వాళ్ళకి బేస్ వేసుకుంటూ వెళ్తుంటాము. తర్వాత ఇక్కడ స్కూళ్ళలో చూసేస్తే గవర్నమెంట్ స్కూళ్ళలో బిలో పావర్టీ పిల్లలు ఉంటారు. తర్వాత వాళ్ళకి వెనుక నుంచి పూజ చేసే వాళ్ళు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ ఉండదు కాబట్టి ఎడ్యుకేషన్ దాంట్లో. మేము వచ్చి ఏం చేస్తున్నాం, ఇక్కడ గ్రేడ్ పెరుగుతున్నాయి పిల్లలకి, గ్రేడ్స్ 6 to 10th వరకు వెళ్తున్నారు, కానీ వాళ్ళ లెవెల్స్ పెరగట్లేదు మేడం. అంటే రీడింగ్ కానీ రైటింగ్ కానీ SLW అని మనకి ఉంది కదా మేడం, దానిపైన వాళ్ళకి మేము ఫండమెంటల్ న్యూమరసీ లిటరసీ పైన ఫోకస్ చేసి వాళ్ళకి న్యూమరసీ పైన కూడికలు తీసేతలు ఈ విధంగా మెల్లమెల్ల నేర్పుతూ ఏ విధంగా అవి సమాజంలో బయట కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి. తర్వాత మనకి రీడింగ్ రైటింగ్ చదవడానికి కూడా రావట్లేదు పిల్లలు, 10th వరకు వచ్చినా కూడా కొందరు చదవలేని పరిస్థితులు ఉంటారు. సో వీళ్ళను ఫోకస్ చేసుకొని ఆ విధంగా మేము న్యూమరసీపై లిటరసీపై ఫోకస్ చేస్తున్నాము. తర్వాత మనకి లైఫ్ స్కిల్స్లో సంబంధించి వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆహావాలు, సొసైటీలో ఎలా ఉండాలి, ఈ విధంగా ఇవి నేర్పుతూ, ఇంకా మాది మ్యాజిక్ బస్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ పైన ఫోకస్ చేస్తాం. మేము మెయిన్గా చైల్డ్ మ్యారేజెస్ ని అరికట్టడానికి మాకు పవర్స్ ఉంటాయి. మేము మా ఆఫీసర్స్ తోని ఇక్కడ వాళ్ళ అట్లా వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మీరు స్టాప్ చేయొచ్చు. మాకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ వచ్చింది చైల్డ్ మ్యారేజ్ బిలో ఏజ్ బిలో చేసిన మ్యారేజ్ చేస్తుంటే మేము ఖచ్చితంగా వెళ్ళి దాన్ని ఆపే రైట్స్ మాకుంటాయి. మేము మా ఆఫీసర్తో చెప్పేసి కూడా వాళ్ళకి న్యాయం చేస్తాం. ఎందుకంటే పిల్లలకి మెచ్యూరిటీ కానీ పిల్లలకి చిన్న పిల్లలకి వివాహాలు మ్యారేజ్ చేస్తే వాళ్ళు రేపటి నాటికి ఎలాంటి ఇబ్బందులు పడతారు అనేది మేము ఈ క్లాస్ లో కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని విషయాలు కానీ సమాజంలో ఎలా ఉండాలి, పిల్లలు మోటివేషన్ మోరల్స్ పిల్లలకి నేర్పిస్తుంది. సార్ ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు మనకి ఇక్కడ ఎప్పటి నుంచి ఇది ఏ ఇయర్ లో తీసుకొచ్చారు సార్ దీన్ని? అయితే ఇది గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ మన వికారాబాద్ లోకి వచ్చేసింది. ఇక్కడ కులక్షల మన కులక్షల మండల్, దోమ మండల్, దాదాపూర్ మండల్ ఇవన్నీ సెలెక్ట్ అయినాయి. ఈ ఇయర్ మాత్రం ఇక్కడ బొమ్మరేస్పేట్ మండల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే లాస్ట్ సమ్మర్ లో మేమంతా ఇదంతా సర్వే చేసి ఇక్కడ కూడా పిల్లలు బిలో పావర్టీ పిల్లలు ఉన్నారు, ఏజెన్సీ పిల్లలు ఉన్నారు, కాబట్టి వాళ్ళ కోసం కూడా మన సంస్థ ఇక్కడ కూడా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఈ జూన్ నుంచి మేము ఇక్కడనే వర్క్ చేస్తున్నాం మేడం. ఇక్కడ కూడా మా యొక్క ఈ న్యూమరసీ లిటరసీ పైన ఫోకస్ చేస్తున్నాము. లైఫ్ స్కిల్ పైన ఫోకస్ చేసుకుంటూ పిల్లలకు బేసిక్స్ కానీ లైఫ్ స్కిల్స్ కానీ నేర్పుకుంటూ మా యొక్క తరపున మేము మ్యాజిక్ బస్ విధిని మీరు నిర్వహిస్తున్నారు. లైవ్లీవుడ్ అనేది ఏంటంటే మేడం, చైల్డ్హుడ్ టు లైవ్లీవుడ్ అంటే చిన్నతనం నుంచి వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఎదిగేంత వరకు మేము సపోర్ట్ గా ఉంటాము. స్కూల్ అనే కాదు, స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మా మ్యాజిక్ బస్ ఆ పిల్లలకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మేము ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడతాం. సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. అసలు ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా టీచర్స్కి తెలియదు, కొన్ని స్కూల్స్కి కానీ తెలియదు సార్. తెలిసిన వరకు అయితే మీరు చాలా మంచిగా చెప్పింది సార్. నాకైతే ఇది కొంచెం న్యూ ఎక్స్పీరియన్సే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు.